అండ్ వెల్కమ్ మై ఛానల్. శుక్రవారం రోజు ఎంత స్పీడ్గా పనులన్నీ పూర్తి చేసుకుందాము అనుకున్నా కానీ అది మాత్రం స్లోగానే కంప్లీట్ అవుతుంది. ఈరోజు ఇంట్లో పనులన్నీ పూర్తి అయ్యేసరికి టైం అయితే 10:30 అయిపోయిందనమాట. ఇంక వెంటనే తలస్నానం చేసి దేవుడి పటాలన్నీ క్లీన్ చేసి బొట్లు అయితే పెట్టేశానండి. దాని తర్వాత పూజా సామాన్ని కడిగేసి దీపారాధన అయితే చేశానమాట. ఈరోజు దేవుడికి అయితే ప్రసాదం కింద ఏం చేయలేదని చెప్పి పాలల్లో బెల్లం ముక్క కలిపి నైవేద్యం కింద పెట్టేసి కొబ్బరికాయ అయితే ఒకటి తెచ్చి కొట్టానమాట. పూజ అయితే చాలా ప్రశాంతంగా చేసుకోగలిగాను అనమాట. నేను పూజ కంప్లీట్ చేసేసరికి టైం అయితే 11:30 అయిందండి. ఆ టైంకి మా ఊర్లో అయితే టిఫిన్స్ అయితే ఏమి ఉండవు అనమాట. ఇంకా అందుకని చెప్పి ఇంట్లో ఓట్స్ ప్యాకెట్ ఉంటే దాన్ని అయితే టిఫిన్ కింద చేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ నేను చాలా సింపుల్గా చేసుకుంటున్నాను. ఒక టమాటా ఉల్లిపాయ మాత్రమే వేస్తున్నానండి ఇందులో. అవి కొంచెం వేగిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసి ఈ ప్యాకెట్ అందులో వేసి ఒక 5 నిమిషాలు అయితే ఉడికిస్తే ఇదైతే మనకి తినడానికి రెడీ అయిపోతుంది అనమాట. ఈ లోపల నేనైతే ఉతికిన బట్టలు అయితే ఉంటే వాటిని అయితే ఆరేస్తున్నానండి. ఈరోజు అయితే పనులన్నీ కొంచెం స్పీడ్గా చేద్దాము అనుకున్నా కానీ స్లోగానే కంప్లీట్ అయిపోయింది అనమాట. ఇంకా నేను బట్టలన్నీ ఆరేసి ఇంట్లోకి వెళ్ళేసరికి నేను స్టవ్ మీద పెట్టిందంతా శుభ్రంగా ఉడికి దగ్గరికి అయితే వచ్చేసింది. ఇంకా దీన్ని అయితే ఒక గిన్నెలో తీసుకొని నేను తినడానికి కూర్చునేసరికి టైం 12 అయిందనమాట. నేను టిఫిన్ చేస్తున్నాను, మధ్యాహ్నం అన్నం తింటున్నాను, నాకైతే అర్థం కావట్లేదు. ఇలాగ చేయడం వల్ల హెల్త్ కూడా ఇబ్బంది అవుతుంది, కానీ ఒక్కోసారి తప్పట్లేదు అనమాట. ఏంటో నాకైతే అసలు అర్థం కావట్లేదు. టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుందనమాట.